తెలంగాణ స్టేట్ లో అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే పట్టొచ్చు టైము. సో యాజ్ పర్ లాస్ట్ ఇయర్ ప్రకారమే, లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఏప్రిల్ 4th వీక్ లో రిజల్ట్ వచ్చాయో, తెలంగాణ స్టేట్ లో ఈసారి కూడా ఏప్రిల్ 4th వీక్ లోనే రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాగే ఏపీకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే వచ్చాయో, తెలంగాణ కంటే దాదాపు ఒక 10 రోజులు ముందుగానే ఏప్రిల్ 24, 25 తారీఖుల్లో తెలంగాణ రిజల్ట్స్ వస్తాయి. 14, 15 తారీఖుల్లోనే ఏపీకి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అంటే 2nd వీక్ ఎండింగ్ గానీ 3rd వీక్ స్టార్టింగ్ గానీ ఏపీలో రిజల్ట్స్ రావచ్చు. సో ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హలో స్టూడెంట్స్, ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధించి మ్యాథ్స్ 1A స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో 1A ఎగ్జామ్ ఎవరైతే రాశారో మీరు రాసినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ వచ్చినటువంటి కీ పాయింట్స్ ఆధారంగానే మీకైతే మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వస్తాయో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీరు రాసిన విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి. సో కింద అయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, మీకు 75/75 వస్తున్నాయా లేదా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ కూడా ఎంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎనీ అదర్ యాక్సెప్టబుల్ ఆల్టర్నేట్ మెథడ్ మే బి కన్సిడర్. మీకు ఏ ఆల్టర్నేట్ మెథడ్ లో రాసినా కానీ మార్కులు అయితే అవార్డు చేయమని అంటున్నారు అనమాట. సో మనం ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ సంబంధించి చూస్తే cos 2θ ఇస్ ద ఆన్సర్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. అండ్ దెన్ మీరు f tan θ కి ఫార్ములా రాసుకుంటే 1 మార్క్ ఉంటుంది. ఓవరాల్ గా 2 మార్క్స్ అనమాట. సో నా తర్వాత f సర్కిల్ g, f of g, x is equal, f of g of x it is equal, మీరు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ 18x² - 24x + 11 ఇది వస్తేనే మీకు 1 మార్క్ వస్తుంది. సో ప్లస్ మైనస్ లో పోయినా కానీ మార్కులు అయితే కట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా 2 మార్క్స్. సో మీకు అక్కడ ఏదైతే a² ఉండిందో a² వాల్యూతో ఇట్ ఈస్ ఈక్వల్ 0, 0 k వాల్యూ ఫైండ్ చేస్తాం అనమాట. k వాల్యూ -2 వచ్చేస్తే ఆన్సర్ కి 1 మార్కు అండ్ సబ్స్టిట్యూషన్ కి అయితే 1 మార్క్, 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ర్యాంక్ గివెన్ 3 మ్యాట్రిక్స్ ఎంత అయితే ర్యాంక్ ఉంటుందో ర్యాంక్ ఫైండ్ చేస్తే మీకు 3 అనేది ఆన్సర్ వస్తే 1 మార్క్ ఉంటుంది అండ్ డేట్ కనుక్కోవాల్సి ఉంటుంది, అది కనుక్కుంటారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్ కూడా చేయొచ్చు. ఇది ఆల్టర్నేట్ మెథడ్ లో కూడా మీకైతే 2 మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. సో ర్యాంక్ గివెన్ కూడా ఇక్కడ కూడా 3 అనేది వస్తుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మ్యూ వాల్యూ ఫర్ గెటింగ్ మ్యూ ఈజ్ ఈక్వల్ -6 అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 3 అనేది ఆల్టర్నేట్ మెథడ్. ఆల్టర్నేట్ మెథడ్ సంబంధించి రియల్ నెంబర్ మీరు ఏదైతే వెక్టర్స్ ఫార్మేషన్ లో ఉండిందో దాని ప్రకారం మీ వాల్యూ ఫైండ్ చేయాలా అండ్ అలాగే లాంబ్డా వాల్యూ ఫైండ్ చేయాలా. ఇక్కడ కూడా -6 ఒకటి వస్తుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ 3 వాల్యూ వస్తుంది. అండ్ 6th క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ r వాల్యూ పొజిషన్ వెక్టర్ కి సంబంధించినటువంటిది మీరు ఫైండ్ చేయగలిగితే ఇట్ ఈస్ ఇక్కడ కూడా మీకు 1 మార్క్ అయితే వస్తుంది అండ్ ఈ సబ్స్టిట్యూషన్స్ అనేది కూడా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ 7th చూసినట్లయితే ఇక్కడ లాంబ్డా వాల్యూ 1 రావాలి, 1 వచ్చినట్లయితే 1 మార్క్ వస్తుంది అండ్ ప్రొసీజర్ a.b ఈజ్ ఈక్వల్ 0. ఓకే, సో వెక్టర్స్ ఆర్ ఇన్ రైట్ యాంగిల్స్ అయినప్పుడు 0 అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాస్తే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇక 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ లోకి వెళ్ళైతే మీకు ఇక్కడ వచ్చేసి x/a⁴ 2/3 + y/b⁴ 2/3 ఈజ్ ఈక్వల్ 1. సో ఇక్కడ మీరు ఇది ప్రూవ్ చేయగలగాల. చూస్తే మీకు ఇక్కడ 1 మార్క్, 2 మార్క్స్ అయితే వస్తాయి. 9th క్వశ్చన్ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈస్ 2/3 b sin kx. సో k వాల్యూ 3π అనేది ఆన్సర్, 3π × x ఫంక్షన్ అవుతుంది. సో ఇలా రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. ఇక 10th క్వశ్చన్ LHS ఈజ్ ఈక్వల్ RHS అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రూవ్ చేస్తే మీకు 2 మార్కులు వస్తాయి. చూసే ఉంటారు మీరు ఇక్కడ. మీకు ఏదైనా ఈ 10 క్వశ్చన్స్ లో 10/10 అంటే 10 అటెంప్ట్ చేసి ఉండి 20 మార్క్స్ వస్తుంటే మాత్రం కింద కామెంటేషన్ లో కామెంట్ చేయండి. అండ్ 11th క్వశ్చన్ ఇక అబ్వియస్లీ మనం 3a - 4b'. సో దీనికి సంబంధించి మనం మీరు ఎలాగ చేస్తారు. సో ఇది ఆన్సర్ అయితే ఇలా రావాలి. ఆన్సర్ వచ్చినందుకు 2 మార్కులు అండ్ ఇక్కడ మీరు ఇలా మైనస్ చేసినందుకు, వెక్టర్ మైనస్ చేసినందుకు, సబ్ట్రాక్షన్ చేసినందుకు 2 మార్కులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ సంబంధించి ab² = bc² + ac². సో ఇక్కడ మీరు ఆన్సర్ రాసినట్లయితే దీన్ని కంప్లీట్ గా దీన్ని చూపించాలన్నమాట. సో చూపిస్తే మీకు అక్కడ 4 పాయింట్స్ కి 4 మార్కులు అయితే వస్తాయి. ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉండింది. ఎవరైనా ఆల్టర్నేట్ మెథడ్ లో చేసిన వాళ్ళకి కూడా సేమ్ యాంగిల్ C = 90 degrees అని చూపించాల్సి ఉంటుంది. అంటే 0 అయిందంటే మీకు అక్కడ ఏది ప్రొడక్ట్ ఆఫ్ ది వెక్టర్స్ 0 అయింది అనుకోండి, అది 90 degrees లో ఉన్నట్లే లెక్క అనమాట. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ a × b = 7√10. 7√10 అడగైతే 1 మార్కు, సబ్స్టిట్యూషన్ డేట్ కనుక a × b కనుక్కునేందుకు 1 మార్కు అండ్ ఆన్సర్ రాసినందుకు మీకు అక్కడ ±3i + jy √10 1 మార్క్ వస్తుంది. అండ్ 14th క్వశ్చన్ చూద్దాము. 14th క్వశ్చన్ లోకి వచ్చేసి 1/sin 10 - √3/cos 10 ఈజ్ ఈక్వల్, మీకు ఇక్కడ ఫార్ములా రాస్తే 1 మార్కు అండ్ దెన్ ఇక్కడ 4 అనేది ఆన్సర్, 4 రాస్తే 1 మార్క్ వస్తుంది. ఈ సబ్స్టిట్యూషన్ కి sin 10 ని cos 10 ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం అనే దాని గురించి రాస్తే మీకు అక్కడ 2 మార్కులు ఉన్నాయి అనమాట.
అండ్ ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉండింది, సేమ్ sin 10 cos 10 కన్వర్షన్ అనమాట. ఇది చూసుకుంటే మీకు అక్కడ 2 మార్కులు వస్తున్నాయి, ఓవరాల్ గా 4 మార్క్స్ వస్తుంది. ఆన్సర్ అనేది 4 అనమాట. సేమ్ ఇక్కడ 5/6 ఆన్సర్. ఇక్కడ n5 + -1/n 5/6 n బిలాంగ్స్ టు Z. సో ఇక్కడ చూస్తే ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్క మార్క్ ఉంది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు రాసిన దాని ప్రకారం మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా మీరు గెస్ చేయొచ్చు అనమాట. ఓకే, 16th క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్ కి సంబంధించి కూడా cos ఇన్వర్స్ ఆఫ్ 33/65 ఇస్ ద ఆన్సర్. సో అది cos a + b ని కన్వర్ట్ చేయడం, cos a + b ఫార్ములా రాస్తే 1 మార్క్ ఉంటుంది, రైట్. సో దానికి సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ వాల్యూ cos ఇన్వర్స్ బి వాల్యూ, సో బి వాల్యూ cos b cos a వాల్యూస్ రాసుకుంటే మీకు మార్కులు అయితే వస్తాయి అనమాట. అక్కడ ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది, ఇది చేసినా కానీ మీకు అయితే 4 మార్కులు అవాయిడ్ చేయడం జరుగుతుంది. అండ్ 17th క్వశ్చన్ వద్దాం. ఇక్కడ cos θ = 2√bc/b + a * cos a/2. సో ఇది ప్రూవ్ చేయగలగాలి. సో ఇక్కడ cos sin θ ఇచ్చాడు, a/b + c, cos² θ 1 - sin² θ అవుతుంది. దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాయి. మీకు ప్రతి స్టెప్ కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది, ఓవరాల్ గా 4 మార్కులు వస్తున్నాయి. ఇక 7 మార్క్స్ క్వశ్చన్ లోకి వద్దాం. సో ముందు ఫంక్షన్స్ నుంచి మనం, ఓకేనా, G circle F inverse is equal F inverse of circle G inverse. సో ఇది ప్రూవ్ చేయగలిగితే ఇది థీరం, మీకు 7 మార్క్స్. ఈచ్ స్టెప్ కి కూడా క్యారింగ్ 1 మార్క్ అయితే ఉండింది అక్కడ. ఇక మ్యాథమెటికల్ ఇండక్షన్ కి సంబంధించి ప్రతి క్వశ్చన్ ప్రతి స్టెప్ కూడా మన వెరిఫికేషన్స్ ఉన్నాయి కదా, ప్రతిది కూడా మీకు అక్కడ ఒక్కొక్క మార్క్ ఉంటుంది. లాస్ట్ వచ్చి k + 1 * k + 1 + 1 2k + 1 * 1/6 2 మార్క్స్ ఉంటుంది దానికి. అండ్ p of k + 1 is true నా ఫాల్స్, ట్రూ అని చెప్పి రాయగలిగితే 1 మార్క్ వస్తుంది. ఓవరాల్ గా 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. తర్వాత ఇక మీకు తెలిసిందే మ్యాట్రిసెస్ నుంచి మీ క్వశ్చన్ 2 × a + b + c హోల్ క్యూబ్ అనేది రావాల్సి ఉంటుంది ఇక్కడ. సో మీరు ఏ విధంగా చేసినా సరే ఇక్కడ మార్కులు అయితే అవాయిడ్ చేయడం జరుగుతుంది. బట్ వెరిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 21 క్వశ్చన్ ఇక్కడ మీకు గాస్ జార్డన్ రూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళు ఈ ప్రొసీజర్ చూసుకోండి, ఇక్కడైతే మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అవార్డ్ మార్క్స్ ఫర్ ఎనీ ఆల్టర్నేటివ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్, ఏ ఆల్టర్నేటివ్ రో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నా సరే మీకైతే మార్కులు ఇవ్వమని చెప్పి అక్కడ నోట్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే 22nd క్వశ్చన్ కి సంబంధించి సో B క్రాస్ C, A క్రాస్ B క్రాస్ C ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్ అనమాట, ఈజీగా చేసి క్వశ్చన్, రైట్. సో ఇక్కడ కూడా 7 మార్క్స్ అవాయిడ్ చేయడం జరుగుతుంది. అండ్ 23rd క్వశ్చన్ చాలా సింపుల్ అనమాట. ఇది 7 మార్క్స్ క్వశ్చన్ లోకి వచ్చిందంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. సో జస్ట్ cos a + b sin a - b sin 2c. సో దాన్ని కన్వర్షన్ తెలియగలిగితే LHS = RHS వెరిఫికేషన్ ఈజీగా వస్తుంది. అండ్ దెన్ మీకు 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక 24th క్వశ్చన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ కూడా ఇది రెగ్యులర్ క్వశ్చన్ అనమాట. మీరు చేయగలిగేది ab + bc + ca - ss². సో ఇది 4 స్టెప్సే, ఓకేనా. రేపు మళ్ళీ మీరు ఇంప్రూవ్మెంట్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కూడా ఇవే క్వశ్చన్ పేపర్లు యూస్ అవుతాయి. అండ్ సప్లిమెంటరీ రాసే వాళ్ళకు కూడా ఇవే క్వశ్చన్ పేపర్లు యూస్ అవుతాయి, ఓకేనా. సో ఎవరికైతే ఈ పేపర్లో 75/75 వస్తున్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ ఎవరైతే ఫెయిల్ అవుతున్నారు అనుకుంటున్నారో కూడా వాళ్ళు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా. ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.